నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. మున్సిపల్ అవినీతి అవకతవకలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించిన ఐఎఫ్టియు నాయకులు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు. రేపటి నుండి జూన్ 12 వరకు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అసోసియేషన్ సభ్యులు. భీమన్న క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుక, పద్ది పోచమ్మకు బోనాలతో మహిళల మొక్కుల చెల్లింపు. 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ రోజు జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షతన డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షతన పరిశీలించి గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కేటగిరీలో సీట్లకు తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించారు. 3వ తరగతికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి, 5వ తరగతికి 1 అబ్బాయి, 1 అమ్మాయి, 8వ తరగతికి 1 అబ్బాయిని ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి సంబంధిత ధృవపత్రాలు పరిశీలించిన అనంతరం ప్రవేశాలు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని 3వ వార్డులో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఆలయంలో స్వామివారికి 108 కలశాలతో అభిషేకించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమం నిర్వహించి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు చేసిన పారాయణంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారుల అండతో అవినీతి రాజ్యమేలుతోందని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని కొన్ని వార్డుల్లో డబుల్ బెడ్రూమ్ ఎంపికలు, సామాజిక పెన్షన్ల ఎంపికలో ఎన్నో అవకతవకలు జరిగాయని దశరథం పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. ఈ సమావేశంలో గుజ్జె దేవదాస్, సలేంద్రి ఎల్లయ్య, రావుల సంధ్య, పిస్క కనకవ్వ, గడిదాస్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 1 మున్సిపాలిటీగా పేరు తెచ్చుకున్నటువంటి మన సిరిసిల్ల మున్సిపాలిటీ అత్యంత అవినీతిలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినాడానికి అనేక ఈ సామాజిక పెన్షన్లు అయితేనేమి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితేనేమి ఈరోజు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏదైతే ఒక 3 కోట్ల బిల్డింగ్ ఉన్న ఆమెకు కూడా ఈ 34 వార్డులో దాకా సందీప్ గారి వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్దూరులో రావడం జరిగింది. అట్లా అనేక మంది ఆయన వార్డులోనే చాలా మందికి అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక పెన్షన్లు కూడా ఒకే ఇంటిలో 4 7 పెన్షన్లు కూడా పొందడం జరుగుతుంది. భీమండిలో ఉన్నామే కూడా ఆ వార్డులో పెన్షన్ రావడం జరుగుతుంది. వాస్తవానికి ఒక 6 సంవత్సరాల నుంచి ఈ పిస్క కనకవ్వని పెద్ద మనిషి భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. మన మానేరు డ్యాంలో పడి చనిపోయింది. 6 సంవత్సరాల నుంచి కనీసం వితంతు పెన్షన్ కానీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి ఉన్నది. ఏదైతే ఈ అనర్హత పెన్షన్లు ఈ పాలక వర్గాల కనసన్నుల్లో వాళ్ళ అనువేలకు మాత్రమే పెట్టుకోగానే ఆ డబుల్ బెడ్రూమ్ కానీ, ఆ సామాజిక పెన్షన్లు కానీ అర్హత లేకుండా వెంటనే రాగలుగుతున్నాయి. ఈ గరదా శ్రీనివాస్ అని చెప్పి ఇతను పవర్ లూమ్ వర్కర్ చాలా ఏళ్ల నుంచి సిరిసిల్లలో కిరాయికుంటూ తన జీవనం వెల్లడిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎన్నిసార్లు పెట్టుకున్నా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇలాంటి వాళ్ళకు అంటే అర్హులు ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళు జరిగేలా తిరిగినా నేతల చుట్టూ, అధికారుల చుట్టూ వీళ్ళకు రావు ఈ సామాజిక పథకాలు. అనర్హులకు మాత్రం వాళ్ళు పెట్టగానే వీళ్ళ పైరవితోని ఏదైతే ఈ కౌన్సిలర్లు అధికారంలో ఉన్న వాళ్ళ పైరవులతో మాత్రం వాళ్ళకు రాగలుగుతున్నాయి. ఏదైతే మున్సిపల్లో అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళ ఉద్యోగ లోపం వలన ఏదైతే మున్సిపల్లో పనిచేయాల్సిన వాళ్ళ సిబ్బంది కూడా ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఇంట్లో చేస్తారు. వెనుకట గడిల దొరలిళ్ళలో పని చేయించుకున్నట్టు మున్సిపల్ సిబ్బందితోని ఇలా పని చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలు పట్టింపు కాదు, వాళ్ళకు అధికారులతో సేవలు చేయించుకోవాలి. ఒక దొరతనం మాదిరిగా వాళ్ళు ఎంత అవినీతి అంటే వాళ్ళ అవినీతికి లెక్కలేదు. సాక్ష్యాధారాలతో నిరూపించినా కానీ గౌరవ కేటీఆర్ గారు వాళ్ళని అందరం ఎక్కించుకుంటూ వాళ్ళకే తిరిగి అధికారం అప్పచెప్పడం జరుగుతుంది. ఏదైతే జూనియర్ కళాశాల మైదానం 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అందులో కట్టడు ఏదైతే కొద్దిగా అంత మట్టి పోసి దాన్ని నేర్పి 2 కోట్ల బిల్లులు తీసుకున్న వైనం ఈరోజు కనబడతా ఉంది. ఈ హరితహారం కాంట్రాక్టర్ వైస్ చైర్మన్ గారు గతంలో ఎన్నో లక్షలాది మొక్కలు నాటి వాటి సంరక్షణ పేరు మీద లక్షలాది రూపాయల బిల్లులు తీసుకొని ఆ మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా లక్షలాది రూపాయల బిల్లులు తీసుకున్న వైనం. ఇలా ఎవరు అవినీతి ఎక్కువ చేస్తే వాళ్ళకే పదవులు అప్పచెప్తూ కేటీఆర్ గారు ఇలాంటిది సరికాదు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మాకు ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాకు న్యాయం చేస్తారు, ఇక్కడ ఉన్న నిరుపేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి పదే ఎమ్మెల్యేగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మీరు మీ కింద ఉన్న నాయకులు చేస్తున్న అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నట్టు ఈరోజు సిరిసిల్లలో కనబడతా ఉంది. ఇప్పటికైనా మీరు మీ కింద పనిచేసే నాయకుల అవినీతి మీద సమగ్ర విచారణ జరిపించండి. మున్సిపాలిటీ మీద ముఖ్యంగా అక్కడ ఏదైతే అతడు విధుల్లో లేకున్నా విదేశాల్లో ఉన్నా ఆయనకు జీతం ఇస్తున్నట్టు నిన్నటి పేపర్లో మేము చూడడం జరిగింది. ఇలాంటివి జరగకుండా దేశంలోనే నంబర్ 1 మున్సిపాలిటీని నంబర్ 1గానే ఉంచండి, అవినీతి రహిత మున్సిపాలిటీగా చేయాలని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేయమంటే చేసుకునే ఎక్కడ లేవు, ఒక కొడుకున్నా లేదు సంబంధమే. ఇంత రొట్టె తెచ్చుకొని బతుకుతున్నాయి. ముందు ఆంటీలు లేదు, ఆట పేషెంట్లు, మోకాల నొప్పులు, పింఛన్ గురించి కౌన్సిలర్లు అందరి దగ్గరికి పోయి సుధా బతిలాడి నా కాలు సుధా మొక్కిన ఎవరు సుధా పట్టించుకోలేదు సార్. మా ఆయన చచ్చిపోయి 6 ఏళ్ళు అయింది, పైసలు వస్తాయని చూద్దా అన్నారు, 1 రూపాయి సుధా రాలేదు సార్. ఇప్పుడు ఇట్లా బతుకుతున్నా, నేను కట్టం తెచ్చుకొని రొట్టె చేసుకొని బతుకుతున్నా సార్. నా పరిస్థితికి ఇది ఏం చేయమంటారు సార్? ఇక
పింఛి కొరకు కొట్లాడిన అందరు కాలు మొక్కిన బదిలాడి నాకు అవసరంలో ఇంటికోతే ఈడుకోరని అన్నారు అందరూ. బతకలేకపోతున్నా సాగు నేను పని చేసుకొని. మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన బండి సంజయ్ కొడుకు భగీరథని వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బండి భగీరథపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయినా అరెస్టు చేయకపోవడం శోచనీయమని ఐద్వా కార్యదర్శి జువాజీ విమల అన్నారు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన పోలీసులు కేసు నమోదు చేయక నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. మినిస్టర్ హోదాలో ఉన్న బండి సంజయ్ కొడుకుకు వత్తాసు పలకడం బాధాకరమన్నారు. ఆయన్ని అరెస్టు చేయని పక్షంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. బండి భైరతిని ఐద్వా బండి భైరతిని మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బండి భైరతిని మైనర్ బాలికపై అత్యాచారాన్ని సిరిసిల్ల జిల్లా నుండి ఐద్వా నుండి ఖండిస్తా ఉన్నాం. 8వ తారీఖు నాడు బండి భైరతి ఒక మైనర్ బాలికను అతి ఊరాధికంగా అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయిని ఇంతవరకు కూడా అమ్మాయి ఇచ్చిన కేసును టేకప్ చేసుకోవడం లేదు. ఆ బండి భైరతిపై పోక్సో చట్టం కింద నేరం కింద రుజువు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఐద్వా నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ గనక బండి భైరతిని అరెస్ట్ చేయకుండా ఇలాగే మీరు మినిస్టర్ కొడుకాని గిట్ట ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఐదోగా డిఎస్పీ ఆఫీసు ముందు ధర్నాకు సిద్ధపడతామని మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హెచ్చరిస్తా ఉన్నాం. బండి సంజయ్ తన తనయుడైన కొడుకును కాపాడుకోవడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదనే మళ్ళీ వేరే ఇతర కేసు పెట్టి ఆ నిందితుల మీద అబద్ధ సాక్ష్యం ఇది మా కొడుకు ఏ నేరం చేయలేడని ఆ రుజువు చేసుకోవడానికి బండి సంజయ్ నానా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. బండి సంజయ్ మినిస్టర్ అనే ఉన్న అండదండలతోటి బండి భైరతిని ఆ కేసును పక్కదోవ పట్టేయడానికి చూస్తా ఉన్నాడు. మేము ఊపుకున్నాం, ఖబర్దార్ బండి సంజయ్ గారు, మీ కొడుకు ఇంతకు ముందు చదువుకునే పిల్లల్ని కూడా రాగింగ్ కేసులో ఎన్నో కేసులు ఎన్నో అరాచకాలు చేసిండు. ఆయన కూడా అప్పుడు కూడా ఇలాగే తప్పించారు. ఇప్పుడు ఈ మైనర్ బాలికైన అమ్మాయిని ఆ కేసు టేకప్ చేసుకోకుండా పోక్సో చట్టం అమలు చేయకుండా అతన్ని ఈ పాటికి కూడా అరెస్ట్ చేయకుండా మీరు జాప్యం చేస్తున్నారంటే మీరు ఖబర్దార్ బండి సంజయ్ అని మేము సిరిసిల్ల నుండి పిలుపునిస్తా ఉన్నాం. ఐద్వా మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా గిట్ట బండి సంజయ్ పోక్సో చట్టం కింద కేసు గిట్ట వెంటనే నమోదు చేయకుంటే మాత్రం మేము వెంటనే దీన్ని డిఎస్పీ ఆఫీసు ముందు మరి ధర్నా చేసి మేము కేసుకు పెట్టేదాకా మేము ఐద్వా నుండి పోరాటం చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము కోరుతా ఉన్నాం. మహిళలకు రక్షణ చేస్తే ఈ ప్రభుత్వాలు రక్షణ లేకుండా మీరే మహిళలకు అండదండలు ఉండి ఆ సాక్ష్యాలు లేవని అబద్ధాలు చేసి పక్కదోవ పట్టించి వాళ్ళని ఇంకా మళ్ళీ ఎదురుగా వాళ్ళపైన కేసులు పెట్టి పక్కదోవ పట్టించడానికి కేసును మీరు పక్కదోవ పెట్టడానికి చూస్తున్నారు. బండి సంజయ్ గారు వెంటనే బండి భైరతిని అరెస్ట్ చేయాలి, పోక్సో చట్టం కింద నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలని మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఐద్వా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపటి నుండి 12 జూన్ 2026 వరకు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్ 14, 16, 19, 23 బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ వంకాయల కార్తిక్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని బాలికల ప్రతిభ గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించే విధంగా ప్రత్యేక ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, గోదావరికని, కరీంనగర్ లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కార్తిక్ పేర్కొన్నారు. ఉచిత క్రికెట్ శిక్షణలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, వెబ్ అడ్రస్ తో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుసంధానంగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సిరిసిల్లాలో సమ్మర్ క్యాంపు 13/5/2026 బుధవారం నుండి స్టార్ట్ కాబోతున్నది. కావున సిరిసిల్లాలోని ప్రజలు అందరూ కూడా ఇట్టి సమ్మర్ క్యాంపులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సమ్మర్ క్యాంపులో పొద్దున 6:30 నుండి
8:30 వరకు సమ్మర్ క్యాంపు నడుస్తుంది. దీనిలో ఈ సమ్మర్ క్యాంపును సిరిసిల్లాకు తీసుకొచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పురమాని రామలింగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సిరిసిల్లాలోని సీనియర్ క్రీడాకారులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి వచ్చి ఇట్టి సమ్మర్ క్యాంపును అందరూ దగ్గరుండి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సిరిసిల్లాలోని ప్రజలు, క్రీడాకారులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఇట్టి సమ్మర్ క్యాంపులో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు అనగా తేదీ 13/5/2026 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక కాలేజీ క్రికెట్ రోడ్ మైదానంలో రేపు ఉదయం 6:30 ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అదేవిధంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక కాలేజీ మైదానంలో రేపటి నుంచే ప్రారంభమవుతుంది. ఇటు సమ్మర్ క్యాంపుకు అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-23 బాలురు మరియు బాలికలు ఈ ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చును. రేపు మీరు ఉదయం 6:30 ఆధార్ కార్డు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా వైట్ డ్రెస్ కోడ్, షూతో ఖచ్చితంగా కాలేజ్ గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. వేములవాడ భీమేశ్వర ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయాన్ని పూలతో అలంకరించి స్వామివారిని భక్తితో కొలిచారు. బద్దిపోచమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తుల సందడి కనిపించింది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించారు. క్యూ లైన్ లో బోనాలతో మహిళలు బారులు తీరారు. ఆలయంలో అమ్మవారికి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా డ్రా పద్ధతిలో విద్యార్థిని ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్.
హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని విద్యానగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. మున్సిపల్ అవినీతి అవకతవకలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించిన ఐఎఫ్టీయూ నాయకులు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు. రేపటి నుండి జూన్ 12 వరకు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అసోసియేషన్ సభ్యులు. భీమన్న క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుక, పద్ది పోచమ్మకు బోనాలతో మహిళల మొక్కుల చెల్లింపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.